గుడ్ మార్నింగ్. సో ముందుగా లైఫ్లో ఎప్పుడు కూడా దొరకనటువంటి ఇంత పెద్ద రికగ్నేషన్ ఇంత లగ్జరీస్గా అందించినందుకు సో దీనికి కారణమైన మా అప్లైన్ లీడర్స్ మన మహాగురుజులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేష్, ఉండేది మహేశ్వరం, మల్లంపేట దగ్గర, బాచుపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్. ఈ బిజినెస్ కన్నా ముందు బీటెక్ కంప్లీట్ చేశాను. సో బీటెక్ ఎందుకు వెళ్ళాను అంటే కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కెరియర్ పైన కన్ఫ్యూజన్ ఉండి, సో మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పథకం పెట్టాడు కదా, ఫీ రియంబర్స్మెంట్ అని. సో ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎటువంటి డబ్బు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎంసెట్ రాసి ఎక్కడో లక్షల్లో ర్యాంక్ వచ్చినా సరే కాలేజీలో సీట్ వచ్చేది. వస్తుందా లేవా ఈరోజు? సో ఆ విధంగా బీటెక్లో సీట్ వచ్చింది. సో బీటెక్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం ఎంజాయ్గా అయిపోయింది. అక్కడ వెనక తిరిగి చూసుకుంటే ఏమైనా నేర్చుకున్నాము అంటే ఏమీ లేదు, టోటల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్లోకి ఎంట్రీ అవుతున్నాం. అప్పుడు భయం అయిందనమాట కెరియర్. అప్పటి వరకు కెరియర్ పైన అసలు ఆలోచన లేదు, జస్ట్ ఇంట్లో నుంచి పంపిస్తున్నారు, వెళ్తున్నాం కాలేజ్కి, వస్తున్నాం, ఎంజాయ్మెంట్ అన్నీ గడిచిపోతూ ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? సో అట్లాంటి టైంలో, కన్ఫ్యూజన్ టైంలో ఎన్నెన్నో ఆలోచనలు వచ్చాయి అనమాట. బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఫైనల్ ఇయర్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయినాక బయటికి రాగానే జాబ్ దొరుకుతున్నాయా? ఉన్నాయా సార్ జాబ్స్? బయట ఉండొచ్చు, కానీ దొరికే సిచ్యువేషన్లో లేదనమాట. సో బయట జాబ్ దొరకకుండా సిచ్యువేషన్లో బయట వెళ్ళి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళాం. సో వేరే ఏదో లాంగ్వేజ్ మా ఫ్రెండ్ ఒకటి చేశాడు, దాంట్లో మనం కూడా కోచింగ్ తీసుకుంటే ఫ్రెండ్లో ఎవరికో ఒకరికి జాబ్ వచ్చిందంటే కొంత అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం. అది అయిపోయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇంకో వేరే దాంట్లో ఏదో చేస్తున్నాడు, అందులో జాబ్ వస్తుందంటే అందులోకి వెళ్ళిపోవడం. సో ఆ విధంగా చేస్తున్న టైంలో మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. బీటెక్ తర్వాత 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఎటువంటి జాబ్ లేదు, ఎటువంటి ఇన్కమ్ లేదు. సో జాబ్ లేకుండా ఇంట్లో ఉంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఏమనుకుని ఉంటారా? ఇంట్లో అడుగుతున్నాను అనమాట, ఏం చేస్తున్నావు బయట? లాస్ట్కి ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అంటే, నీకు బీటెక్ జాబ్ వచ్చేటట్టు లేదు, నీకు ఏదైనా ఒక క్యాజువల్ జాబ్ చూసుకో, క్యాజువల్గా జాబ్ చేసి అక్కడ నుంచి ఒక మినిమం ఒక 10,000 తీసుకురా అని చెప్పేసి అంత సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో ఇంకొక ఆప్షన్ ఉంటా, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చిండు. సో మళ్ళీ ఎంటెక్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. మళ్ళీ పీజీ సెట్ రాసేసాం, మళ్ళీ ఫ్రీ సీట్ వచ్చింది, ఎంటెక్ వెళ్ళిపోయింది. సో ఎంటెక్లోకి వెళ్ళిన టైంలో ఆడ ఎంజాయ్మెంట్ చేయలేదు సార్. ఎందుకంటే బీటెక్లో ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత తెలిసింది కెరియర్ గురించి. ఇప్పుడు ఎంటెక్ 2 సంవత్సరాలే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేసి కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనమే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సినిమాలో చూపించినట్టు రాత్రి లాటరీలు రావడం, మ్యాజిక్లు జరగడం లైఫ్లో అయితే ఎక్కడైనా జరుగుతుందా? మనం చేసుకున్న దాన్ని బట్టే ఫ్యూచర్లో మన సక్సెస్. ఈవెన్ కాలేజ్ రోజుల్లో ఎట్లా లైఫ్ ఉండేది అంటే, ఫ్రెండ్ సర్కిల్ మొత్తం బ్యాచ్ ఉండదు అనమాట. ఒక బ్యాచ్ యూనిటీ ఉంటుండే, 20-25 మెంబర్స్ క్లాస్ మెంబర్స్ ఉంటే, అందులో నార్మల్ బిలో పూర్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే నేను ఒక్కడు ఉంటున్నాను అనమాట. లాస్ట్ ఈవెన్ ఎట్లా ఉండే అంటే, ప్రతి కాలేజ్లో జనరల్గా బంకొట్టి సినిమాలకు వెళ్తూ ఉంటాం. వెళ్తారా వెళ్ళరా? కాలేజీలో బంకొట్టి చాలా అనమాట. మాస్ బంక్ అని చెప్పి కాలేజీలో మొత్తం బంకొట్టేవాళ్ళు. అందరు బంకొట్టిన తర్వాత నాడు సినిమాకి వెళ్దాం. మనిషికి కంట్రిబ్యూషన్ వచ్చేసి జస్ట్ 60 రూపీస్. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, 3.5 ఇయర్స్ బ్యాక్ ఆ 60 రూపీస్ కూడా పెట్టుకునే పొజిషన్లో నేను లేను అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాలేను, అది బాగాలేదంటే సినిమా అది ఇది అని ఏవో కారణాలు చెప్పేసి లోపల కొంచెం ఉండే అనమాట బాధ. తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఉండే వెహికల్స్ చూసి చాలా అది అనిపించేది. ఒక్కొక్కరి దగ్గర బుల్లెట్ బైక్ ఉండేది, R15 ఉండేవి, కొంతమంది దగ్గర కార్లు ఉండేవి, బైక్లు. సో నా లైఫ్లో నాది ఏంది మరి మిస్టేక్? నా లైఫ్లో ఈవెన్ ఒక బైక్ కూడా కొనలేని పరిస్థితిలో నేనున్నా. ఇంట్లో అడిగితే ఏమంటారు? మ్యారేజ్కి ఎలాగో బండి పెడతారు కదా, అప్పుడు చూసుకుందాంలే, అంతేనా కదా? పెట్టరా మీ మ్యారేజ్లో బండి? సో మా ఇంట్లో కూడా అదే అన్నారు అనమాట. సో ఇట్లాంటి లైఫ్ అయితే కాదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎంటెక్లోకి ఎంట్రీ అయిన తర్వాత డిఫరెంట్ ప్రయోగాలు చేసాం. ప్రతి దాంట్లో ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాం. జాబ్ సైడ్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ సర్చ్ చేసిన జాబ్లో వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే బిజినెస్ వైపు వెళ్తే సక్సెస్ అవ్వచ్చు. ఎంతోమంది సక్సెస్ అవ్వాలని చూస్తున్నాం,
కానీ బిజినెస్లో చేస్తే సక్సెస్ అవుతామని తెలుసుకున్నాను. ఒక్కో బిజినెస్ ఫీల్డ్ గురించి డీప్గా తెలుసుకుంటే సక్సెస్ అయ్యే వాళ్ళకన్నా 90% ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు. ఉన్నారా లేదా? పక్కన ఫ్రెండ్ ఒక డిస్కషన్ చేస్తే నేను ఇట్లా ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాను అంటే, నేను ఆల్రెడీ ఇట్లాంటి ఒక బిజినెస్ ట్రై చేసిన, అలా లాస్ అయిపోయినా నేను వచ్చి సపరేట్గా జాబ్ చేసుకుంటున్నా. ఇట్లాంటి అనుభవాలు ఎదురైనాయి అనమాట. సో బయట బిజినెస్ అంటే ఏం చేయాలి సార్? ఏం కావాలి మనకు? ఏం కావాలి సార్? ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. ఉన్నానంటారా? ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితుల్లో లేక మళ్ళీ బిజినెస్ కోసం ఆలోచించి ఒక ఫ్రెండ్ పార్ట్నర్ వెతుకోవడం జరిగిందనమాట. సో ఆ ఫ్రెండ్ కూడా ఈ మధ్యలో ఇక్కడే ఉన్నాడు ఒక ఫ్రెండ్. అతని ద్వారా నేను బిజినెస్ ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. సో చేస్తూ అతని ఫ్రెండ్ ద్వారా అతని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, సో అతని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా గురుజీ శ్రీనివాస్ మా గురుజీ అనమాట. ఒకసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకున్నాం. జస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ కూడా చిన్న ప్రయోగం చేసేదన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంతలోపు ఇన్వెస్ట్మెంట్ రెడీ అయిపోయింది. 2 రోజులలో రెడీ చేసిన. అంతలోపు ఆ ఫ్రెండ్ వచ్చేసి నేను చెయ్యను అంటాడు. అరే నేను ఎంతో ప్లానింగ్ చేసుకొని చేస్తాను, నువ్వు చేయనంటావు ఏందని చెప్పేసి చాలా గొడవ దిగాను అనమాట పర్సన్తో. సరే ఎందుకు చేయనంటున్నావు రీజన్ చెప్పంటే నాకు వేరే దొరికింది, నేను దాంట్లో చేయనని చెప్పేశాడు అనమాట. ఇందులో చేయను, నేను అందులో చేస్తా అంటాడు. అరే వేరేదేదో చెప్పు, మరి నేను కూడా చేస్తా అంటే లేదు నేను చెప్పనది చెప్పనీకి రావట్లేదు అంటాడు. సో మన దాంట్లో చెప్తామా లేదా? ప్లాన్ అయిన తర్వాత ఎవరితో డిస్కషన్ చేయొద్దు అని. మరి ఎవరైనా నూకుంటారా? ప్రతి వాళ్ళు డిస్కషన్ చేస్తారు. కానీ మా ఫ్రెండ్ అనమాట నన్ను తీసుకొచ్చిన పర్సన్, ఒకసారి గట్టిగా క్లాప్స్ అనమాట దానికి. థ్యాంక్ యూ. అతన్ని ఎంత అడిగినా సరే ఆ విషయం చెప్పలేను అనమాట బిజినెస్ కోసం. కారణం ఏంటంటే నేను తర్వాత ఆలోచించిన ఇది చెప్పొద్దని కాదు, అతనికి చెప్పడానికి రాలేదనమాట ఫస్ట్. సో చెప్పడానికి రాక నాకు సరిగ్గా చెప్పలేడు అనమాట. సో బలవంతంగా ఒకరోజు గట్టిగా గొడవ దిగితే దానికి కొంచెం చెప్తాం కదా, సీరియస్గా ఫైటింగ్ జరిగింది మాట మధ్యలో. ఆ టైంలో చెప్పాడు అనమాట, ఇట్లా కాదు నేను తీసుకెళ్తా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు అక్కడ ఇను అని చెప్పాడు. సో అతను రెడీ వచ్చేసి ఆల్మోస్ట్ 888 అమౌంట్ రెడీ చేసుకున్నాడు, 30,000. నువ్వు దాన్ని నాకేంది 10,000 ఉంటే నాకు చాలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో 30,000 అనుకున్న టైంలో నేను అతనికి ఒకటే చెప్పాను, అక్కడికి వెళ్దాం, అది నాకు నచ్చితేనే నేను ఓకే అంటేనే నువ్వు కట్టాలి, లేదంటే చేయొద్దని చెప్పాను. సరే అన్నాడు. కానీ అక్కడ ఆల్ ఎంట్రీ అయిపోగానే మన సీను గురించి ముంగట కూర్చున్నాడు అనమాట. సో సీను గురించి అండ్ రాజు మా గురించి అనమాట, ఇద్దరికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టు. థ్యాంక్ యూ. సో రాగానే డబ్బులు అతనికి ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ నా కళ్ళ ముంగంటే నాకు అనిపించింది అనమాట, మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. కూర్చోబెట్టి ప్లాన్ చెప్పారు. సో మైండ్ అంతా క్లోజ్ అయిపోయింది, అప్సెట్ అయిపోయింది. ఆ మూమెంట్లో ప్లాన్ ఇంటే ఏమైనా ఎక్కుతుందా? ప్లాన్ ఏమి ఎక్కలేదనమాట. మన రాజు మా గురించి ప్లాన్ చెప్పాడు. సో ప్లాన్ అంతా విన్న తర్వాత లాస్ట్కి ఒక వీడియో చూపించారు. జనరల్గా ప్లాన్ అయిపోయినాక వీడియో చూపిస్తామా లేదా? ఈ మధ్య చూపిస్తారో లేదా, కానీ అప్పుడైతే మాత్రం చాలా ఫుల్గా చూపించేవాళ్ళు అనమాట. సో దివ్య మేడం వీడియో చూపించారు అనమాట, ఎమరాల్డ్ రికగ్నిషన్ది. సో ఒకసారి దివ్య మేడం కోసం కూడా ఒకసారి మా మేడం స్పీచ్ అంతా వింటూనే ఉన్నాం, మొత్తం లైన్గా పెట్టారు అనమాట స్పీచ్ కంటిన్యూస్గా. వినుకుంటూ లాస్ట్కు దివ్య మేడం ఒక్క మాట అన్నదనమాట, నేను ఈరోజు MBA చేశాను, బిజినెస్లోకి వచ్చి ఈరోజు వారానికి 50,000 తీసుకుంటున్నానని చెప్పింది. ఇట్లా వారానికి 50,000 అన్న దగ్గర నాకు ఒకటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మైండ్ స్టన్ అయిపోయింది. వారానికి 50,000 నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా ఇది ఏమని ఉండని. వారానికి 50 అనుకున్న దగ్గర ఒక 0 తీసేస్తే వారానికి ఒక 5,000 నాకు వచ్చినా చాలు అనుకున్నాను నేను. థ్యాంక్ యూ. సో ఆ విధంగా కొద్ది రోజులు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని బిజినెస్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక స్టార్ట్ చేసిన తర్వాత అసలు పరీక్ష మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఎంబడి వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్తే ఏమంటారు, ఇట్లా వస్తారా, మొత్తం ఇట్లా వస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉన్నా, ఎవరికి చెప్పినా సరే నో 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 నో. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నో బయట రిలేషన్స్నో ఎవరు చూసినాను. ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, నేను ఎక్కడికైనా వెళ్ళాను అంటే నా మీద విపరీతమైన కామెంట్లు. ఆ కామెంట్ల భయానికి నేను అసలు ఇంట్లో ఫంక్షన్లో కూడా బయలుదేరడం బంద్ చేస్తాను నేను. సో ఈ బిజినెస్ చేస్తున్నానని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కషన్, పలానా వ్యక్తి ఏదో వేరే పని చేస్తున్నాడు, ఏదో ఖరాబ్ అయ్యే పని చేస్తున్నాడేమో అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకు ఉండదా? ఎందుకంటే తెలియదు కాబట్టి. నేను ఏ రోజు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి బిజినెస్ ఇది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ రోజుకి కూడా క్లియర్గా తెలియదు. కానీ నాకు ఒక నమ్మకం, నాకేంటంటే నా లైఫ్లో నేనేమేమైతే మిస్ అయ్యానో అవి ఖచ్చితంగా సేఫ్ షాప్ నుంచి దొరుకుతున్నాయని చెప్పి నాకు వచ్చింది, అనిపించింది.
థ్యాంక్ యూ. ఆ స్పీచ్లో దివ్య మేడం ఒక కార్ కీ చూపించింది. ఏం కార్ సార్ అది? షిఫ్ట్ కార్. 9 లక్షల షిఫ్ట్ కార్. నాకు అనిపించింది అనమాట, జీవితాంతం బయట జాబ్ చేస్తే సొంతంగా ఒక పెద్ద బండి కొనే సిచ్యువేషన్ లేదు. అలాంటిది మేడం ఒక లేడీస్ అయి ఉండి 3-4 సంవత్సరాల్లోనే షిఫ్ట్ కార్ కొనే రేంజ్కి వచ్చింది అంటే నేను ఒకటే డిసైడ్ అయినా, నాకు 5 కాదు 10 సంవత్సరాలైనా సరే నా సొంతంగా నేనే ఏదో ఒకటి అచీవ్మెంట్ చేసే సిచ్యువేషన్ రావాలనుకున్నాను. సో అనుకున్నాను, మరి ఆచరిస్తే అవుతుందా కదా? 100% అవుతుంది అనమాట. ఎందుకు అంటే కళ్ళ ముంగట చేసిన వాళ్ళు ఉన్నారు, కళ్ళ ముంగట సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నట్టు. సక్సెస్ అయిపోయే రోజు మా గురుజులు మన ముంగటనే ఉన్నారన్నమాట. ఈరోజు ఒకసారి గట్టిగా క్లాస్ అనమాట. థ్యాంక్ యూ. సో ఆ మేడమే చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయదని ఇన్స్పిరేషన్తో వెళ్తా ఉన్నాం, ప్లాన్స్ చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయినా రిజెక్షన్స్ వస్తాయి, రిజెక్షన్. స్టార్టింగ్లో ఒక మిస్టేక్ చేసేవాడిని అనమాట. ఏం మిస్టేక్ చేశానంటే సర్ప్రైజ్లు ఇద్దామనుకున్నాను అప్లైన్కి. ఎటువంటి సర్ప్రైజ్లు అంటే ఈ వారం నేను ఒక 2 డీడీలను పట్టుకొచ్చిన తర్వాతనే గురుజీకి వెళ్ళి మాట్లాడడం, లేదంటే అప్పుడే ట్రైనింగ్కి వెళ్ళడం, ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాం అనుకునే ప్లానింగ్లో. అంటే డీడీలు లేకుండా వెళ్తే ఏమనుకుంటారో, మనం మాట్లాడే టైంలో మస్తు చెప్తాం, నేను ఇన్ని తగలుతా, నాకు కింద ఇంత సర్కిల్ ఉంది, ఇంత ఉంది అని చెప్పేసి. తీరా బయట పోయినాక వాస్తవం పరిస్థితి చూస్తే అంత రివర్స్లో ఉంటుంది. ఉంటుందా ఉండదా? అట్లాంటి రివర్స్ పరిస్థితుల్లో మరి అప్లైన్ దగ్గర ఏం మొక్కం పెట్టుకొని వెళ్తాం, ఏమని చెప్తాం? లేదు డీడీలు వచ్చిన తర్వాతనే పోదామని చెప్పేసి 6 months మొత్తం వీళ్ళతో టచ్లో లేకుండా. బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఎందుకంటే లైఫ్లో కోల్పోయిన అన్నిలో నుంచి దొరుకుతాయని తెలిసింది. అట్లాంటి టైంలో 6 months దూరంగా ఉంటూ బిజినెస్ చేస్తూ ఉన్నాం. కానీ రిజల్ట్ వస్తుందా? మరి రిజల్ట్ రాలేదు అనమాట. అన్ని ఖర్చులు అయినాయి, అప్పులు అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంట్లో నుంచి కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంది. వేరే ఏదైనా జాబ్ కోసం ట్రై చేయమని, పార్ట్ టైం చేసుకుందామని చెప్పి ఎంతో సిచ్యువేషన్స్ వచ్చిందనమాట. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఒక్క పర్సన్ అనమాట సో కరెక్ట్గా నా లైఫ్లోకి ఎంటర్ అయినా అనమాట. వచ్చిన ప్రతి దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకుండా వదలకుండా నన్ను ఏలు పట్టుకొని నడుపుతున్నాను అనమాట. మన మా గురించి శ్రీనివాస్ మా గురించి ఒకసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. అలాగే నన్ను బిజినెస్లో తీసుకొచ్చిన పర్సన్ కూడా ఇక్కడే ఉన్నాడు, దశరథ్. ఎక్కడున్నారు సార్? ఒకసారి చూడాలి, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నాడు. ఒకసారి గట్టిగా క్లాస్ గట్టిగా. థ్యాంక్ యూ. సో అట్లా 6 నెలలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఫలితం వస్తలేదు. కానీ ఒక్కరోజు ఎంట్రీ ఇచ్చిండనమాట లైఫ్లోకి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టాడనమాట అప్లైన్ లీడర్. కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇంపార్టెన్స్ చెప్పాడు. ఒకటే చిన్న ఎగ్జాంపుల్లో ట్రైనింగ్ అంటే ఏందని చెప్పాడు. ఆ రోజు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట. నీకు డ్రైవింగ్ వచ్చాట ఎవరైనా అడిగాడు. లేదు నాకు రాదు సార్ అనేవాళ్ళం అనమాట. అప్పుడు పెద్దగా పిలిచేవాళ్ళం కాదు. సార్ డ్రైవింగ్ రాదు అన్నాడు. నీకు ఇప్పుడు నేను ఒక కొత్త కారు తీసుకొచ్చి నీకు ఇస్తాను, దానిపైన నువ్వు ఎక్కి ఒక హైవే మీద ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతావా అన్నాడు. రాలేను అని చెప్పాను. వెళ్తామా? ఒకవేళ ప్రయోగం చేసి నువ్వు వెళ్ళినావు అనుకో, ఏం జరుగుతుంది అని అడిగాడు. ఏం జరుగుతుంది సార్? ఏం జరుగుతుంది అంటే హాని జరుగుతుంది, అంతేనా కదా? చిన్న ఎగ్జాంపుల్తో నాకు అర్థమైపోయేటట్టు చెప్పాడు అనమాట. మరి ఇంత పెద్ద బిజినెస్, ఒక చిన్న డ్రైవింగే, ఒక ట్రైనింగ్ లేకుండా నువ్వు డ్రైవింగ్ నేర్చుకోకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే నీకు డ్రైవింగ్ వస్తుందా? రాదు. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం, పుట్టుకతో మనకి బిజినెస్ గురించి ఏమన్నా తెలుసా? ఎవరైనా సేమ్ షాప్లో ఇంతకుముందు ఉన్నామా? నాకు అడిగాడు అనమాట. లేం, ఇదే ఫస్ట్ టైం. మరి అట్లాంటప్పుడు ఆ డ్రైవింగ్ నేర్చుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ నేర్చుకుంటాం సార్ డ్రైవింగ్? ఒక డ్రైవింగ్ స్కూల్ కానీ, లేదంటే ఒక డ్రైవింగ్ వచ్చిన సీనియర్ పర్సన్ దగ్గర కానీ కూర్చొని వాళ్ళ గైడెన్స్ ఫాలో అయితే నేర్చుకుంటాం, అంతేనా కదా? సో ఈరోజు నేను నీకు డ్రైవింగ్ నేర్పిస్తా, నేను నీకు టోటల్ గైడెన్స్ ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినమాట. నన్ను టోటల్ డ్రైవింగ్ నేర్పించిండు. ఈరోజు బిజినెస్లో ఈ స్టేజ్లో నిలబెట్టినమాట మన మా గురించి ఒకసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో డుమ్మా కొట్టి వెళ్ళామంటే మాకు డ్రైవింగ్ వస్తుందా? నో. మరి ఈరోజు బిజినెస్ నుంచి మనకి ఇంత పెద్ద బిజినెస్ చేయడానికి ఎటువంటి డబ్బులు లేకుండా ఆడ డ్రైవింగ్ నేర్పించడానికి ఫ్రీగా నేర్పిస్తారా సార్? తీసుకుంటారా లేదా? మరి ఈరోజు 8 స్టెప్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎటువంటి కాస్ట్ లేకుండా మనకు ఈరోజు ఇంత పెద్ద ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్తే ఆ రోజు జరిగిందనమాట నాకు మైండ్లో, ట్రైనింగ్ అంటే ఏంటి అనేది, అంతేనా కదా? సో అటువంటి 8 స్టెప్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ తెలిసిన తర్వాత ఒక్క 8 స్టెప్ ట్రైనింగ్ అటెండ్ చేశాను సార్. ఆ 8 స్టెప్ ట్రైనింగ్కి వచ్చారనమాట మన 2 మహా గురుజులు వచ్చారు, రవీందర్ గురుజీ అండ్ అభిషేక్ గురుజీ. ఒకసారి గట్టిగా క్లాస్.
చూస్తే చిన్న చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఈ చిన్న ఏజ్ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద బిజినెస్ లీడ్ చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదనిపించింది. నేను కూడా చిన్నగానే ఉన్నా, నేను కూడా స్టార్ట్ చేస్తాను, నాకు కూడా సక్సెస్ అవ్వచ్చు. బైగా ప్రొఫైల్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్. ఎంబీఏ కంప్లీట్ చేస్తూ బిజినెస్లోకి వచ్చారు. నేను ఎంటెక్ స్టార్ట్ చేస్తూ బిజినెస్లోకి వచ్చాను. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నా. ఏ స్టెప్ ట్రైనింగ్ చూసిన తర్వాత ఒక్కో స్టెప్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఒక్కరోజు ట్రైనింగ్ కాదు సార్, రెగ్యులర్గా ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఈరోజు మీ ముందు ఈరోజు రూబీ స్టేజ్లో నిలబడ్డాం అన్నట్టుగా. థ్యాంక్ యూ. సో అయినా చేస్తున్న టైంలో ఇంకా ఎన్నో కన్ఫ్యూజన్స్, ఇంకా ఎన్నో డైలమాస్. బిజినెస్ ఒకసారి అప్ అవుతుంది, ఇంకోసారి డౌన్, మొత్తం డౌన్ అయిపోయింది. ఒకరోజు మా గురించి వచ్చేసి ఒక వీడియో చూపించాడు అనమాట, జస్వీర్ మా గురించి. సో BMW కార్ వీడియో ఒకటి ఉంటుంది, అది కాకుండా ఇంకొక వీడియో చూపించాడు అనమాట. నా బిజినెస్ టోటల్ ఇట్లా ఒకసారి పైనకి వస్తుంది, మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోతుంది. ఈరోజు నా అయితట్లేదు నాతో సిచ్యువేషన్, కన్ఫ్యూజన్లోకి వచ్చేసాను. ఆ టైంలో గురించి ఆ వీడియో చూపిస్తే హిందీ నాకు వచ్చనమాట, అర్థమవుతుంది, మాట్లాడలేం కానీ అర్థమవుతుంది. సో మా గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే, సో హాస్పిటల్ గురించి తెలుసా అని ఒక క్వశ్చన్ అడతాడు. తెలుసా మీ అందరికి హాస్పిటల్ గురించి? హాస్పిటల్లో బెడ్ పైన ఒక పేషెంట్ ఉన్నాడు అంటే పక్కన ఒక చిన్న టీవీ ఉంటుంది, చూసారా? టీవీ చూసారా సార్? ఏమంటారు దాన్ని? ఈసీజీ ఏదో సంథింగ్ అంటారంట, మనకు సైంటిఫిక్ లాంగ్వేజ్ తెలియదు, ఏదో చెప్తారు. అందులో మనిషికి సంబంధించినవి కొన్ని సిగ్నల్స్ రూపంలో ఉంటాయా? లైన్ సింగిల్ ఇట్లా పోతుంది అనుకో, దాని అర్థం ఏంది సార్? కొంచెం గట్టిగా చెప్పండి. మనిషి చనిపోయింది అని అర్థం. అంటే లైన్స్ అప్ అండ్ డౌన్ ఉంటే అంతేనా కదా? ఈరోజు బిజినెస్ అనేది కూడా స్టాండర్డ్ ఒకటే స్టేజ్లో పోతుంది, లేదంటే అసలు మొత్తమే నడవట్లేదు అంటే బిజినెస్ లో పర్సన్ ఏంది మరి? అంతేనా కదా? కానీ ఈరోజు బిజినెస్ అనేది అప్ డౌన్ జరుగుతూ ఉంది. అప్ డౌన్ జరుగుతుందంటే బిజినెస్లో ఈరోజు ఒక డౌన్ వచ్చిందంటే రేపు ఏం రాబోతుంది సార్? వస్తుందా రాదా? 3 సంవత్సరాలు నిలబడు టైగర్. 3 సంవత్సరాలు నిలబడ్డవు అంటే లైఫ్లో నువ్వు ఊహించని రీతిలో రిజల్ట్ వస్తాయని చెప్పి మన మా గురువులు చెప్పారనమాట. అటువంటి మా గురువులకు ఒకసారి గట్టిగా క్లాప్. థ్యాంక్ యూ. సో ఇట్లా చేసుకుంటూ తర్వాత ఎప్పుడైతే ఒక డ్రైవింగ్ స్కూల్లో పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వడం అవుతామో, సేమ్ అదేవిధంగా ఈరోజు ఎస్టేట్ ట్రైనింగ్ అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అనేది కూడా టోటల్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు కూడా చాలామంది ట్రైనింగ్లో ఇంట్రడక్షన్ ఇస్తారా లేదా? మీరే పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, అప్పటి వరకు బిజినెస్లో ఎందుకు జాయిన్ అయినా కూడా తెలియదు. ఆ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కానీ తర్వాత అక్కడ సైడ్ పోయి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరికి వచ్చి చెప్తా ఉన్నారు, నా పేరు ఇది, నేను పలానా టైం పని చేసేవాడిని, నేను ఈ బిజినెస్లో 3 జనరేషన్స్ నచ్చి జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నాకు ఆ 3 జనరేషన్స్ అంటే ఏదో కూడా తెలియదు అనమాట. అంటే ఆ స్టేజ్ పైన ఒక్కొక్క విషయం చెప్తుంటే నేర్చుకోవడం జరిగింది. ఆ 3 జనరేషన్స్ గురించి నేను బిజినెస్లో ఇంకా స్టాండర్డ్గా నిలవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చెప్పచ్చా? ఒక పర్సన్ని క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఒక చిన్న క్లిప్ వచ్చిందనమాట, ఇది నేను చూశాను. అది ఈరోజు ఒక మనిషి ఊరు వెళ్ళాడంటే, ఒక 2 రోజులు ఊరు వెళ్ళాడంటే వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఇచ్చి వెళ్తారు సార్? ఒక 100-200, అంతేనా కదా? అదే మనిషి ఒక వారం రోజులు ఊరు వెళ్ళాడంటే ఎంత ఇచ్చి వెళ్తాడు సార్? మీరు ఎవరు ఇవ్వరా సార్? ఓ 500,000. అదే ఒక నెల రోజులు వెళ్ళారంటే సరే, ఈరోజు ఆ మనిషి మొత్తమే పోతే ఎంత ఇచ్చి వెళ్తారు? ఎందుకు ఇవ్వరు సార్? 1 రోజు 2 రోజులు 3 రోజులకి వెళ్ళిన వాళ్ళు మొత్తమే పోతున్నామంటే ఎందుకు ఇచ్చి వెళ్ళట్లేదు? ఎందుకంటే మనకు తెలియదు. మనం ఎప్పుడు పైనకి వెళ్తామో మనకు తెలుసా సార్? సేమ్ సిచ్యువేషన్ నేను అనుకున్నాను అనమాట. ఈరోజు బిజినెస్లో చనిపోవడం వరకు ఎందుకు వదిలేసేయండి, బయట మార్కెట్లో చూస్తే ఎంత ప్రొఫెషనల్ జాబ్ ఉన్నా సరే ఒక చిన్న తప్పు చేశాడన్న రీజన్తో జాబ్కి పక్కన పెట్టేస్తున్నారు. చేస్తున్నారా లేదా? అతను ఎంత ఎక్స్పీరియన్స్ ఉండని, ఎంత బెస్ట్ పర్ఫార్మర్ ఉండని తీసి పక్కన పెట్టేస్తున్నారు. అట్లాంటి టైంలో ఒక నెల రోజులు శాలరీ రాకపోతే ఇంట్లో పరిస్థితి ఏంది మరి? అంతేనా కదా? సేమ్ టైంలో ఇక్కడ ట్రైనింగ్లో ఏంటనమాట, 3 జనరేషన్స్ బెనిఫిట్ వస్తుంది. శ్యామ్ సుందర్ అని ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది అనమాట. ఒక్కసారి అప్పుడు వెళ్ళి ప్రగతి బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆ శ్యామ్ సుందర్ అనే పర్సన్ ఇట్లా ఉన్నాడు, ఇట్లా జరుగుతుంది అని చెప్పి మన మా గురు చెప్పాడు అనమాట. ఆ రోజు నుంచి ఇంకా అసలు ఫిక్స్ అయిపోయాను అనమాట, బిజినెస్ ఇక వదిలేయొద్దని చెప్పి. థ్యాంక్ యూ. సో ఇదే ట్రైనింగ్ల కోసం బెంగళూరు వెళ్ళినాం, చెన్నై వెళ్ళినాం, ప్రతి స్టేట్లో ఎక్కడ ట్రైనింగ్ పెడితే డబ్బులు లేకపోయినా సరే
అడ్జస్ట్మెంట్ చేసుకొని అప్పులు చేసుకొని మరి బిజినెస్లో ట్రైనింగ్ కోసం వెళ్ళాను. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే చాలామంది అంటూ ఉంటారు అనమాట, ట్రైనింగ్కి రమ్మనంటే మీటింగ్ ఫంక్షన్స్కి రమ్మనగానే డబ్బులు లేవు అనేసి అంటుంటారు. ఈరోజు డబ్బులు లేవు కాబట్టే సార్ ఈరోజు సేఫ్ షాప్లో ఉన్నాం మనం ఈరోజు, అంతేనే కదా. థ్యాంక్ యూ. ఈరోజు డబ్బులు అంటున్నాం, మన పిల్లలకి ఎడ్యుకేషన్ పేరుతోని లక్షల రూపాయలు పెడుతున్నాం ప్రైవేట్ స్కూళ్ళలో. ఎందుకు పెడుతున్నాం? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ దొరకట్లేదా? ఎందుకు పెడుతున్నాం సార్? మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం, అంతేనా కదా. బయట ఏది కూడా ఫ్రీగా వస్తలేదు సార్. ఈరోజు బిజినెస్లో ఇంత పెద్ద ఎడ్యుకేషన్ లైఫ్లో ఎవ్వరు కూడా మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఒక స్టేజ్ వరకు ఒక టీచర్ ఉంటుంది స్కూల్లో, నీ లైఫ్ ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి, ఈ విధంగా గోల్స్ పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు. ఆ స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, బయటకు వచ్చినామంటే మన ఓన్ మనకున్న నాలెడ్జ్తో ఎక్కడ వాళ్ళ కన్ఫ్యూజన్తో డైలమాతో ఉంటాం. కానీ ఎటువంటి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎటువంటి అది చేయకుండా ఈరోజు మన అప్లైన్ లీడర్స్ దమ్దారుగా మనకు సపోర్ట్ చేస్తున్నారనమాట. ఏ మూమెంట్లో ఏం చేయాలనేది కూడా కరెక్ట్ డెసిషన్ ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ. సో ఈ విధంగా ప్రతి ట్రైనింగ్, ప్రతి ఫంక్షన్ అటెండ్ చేస్తూ ఈరోజు నేను బిజినెస్లోకి ఎంట్రీ అయిపోయి ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. ఈ 3.5 yearsలో 9,000+ టీమ్ కంప్లీట్ అయిపోయింది. కొంచెంలో డైమండ్ స్టెప్. సో ఇట్లా బిజినెస్లో చేస్తున్న టైంలో నాకు స్టార్టింగ్లో కూడా అనిపించేది అనమాట. ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ఏం పని చేయకుండా అంటే డబ్బులు రావాలని చెప్పేసి స్టార్టింగ్లో అనిపించేది బిజినెస్లో రాకముందు. అది ఎట్లా ఉందంటే నాకు చిన్న డౌన్లైన్ ఒక స్టోరీ చెప్పాడు అనమాట, కరెక్ట్ అనిపించింది. ఒక పర్సన్ అంట దేవునికి కోరుకుంటాడు అనమాట, తపస్సు చేస్తాడు. ఒక పొలంలోకి వెళ్ళి, పొలంలో అంతా ఎండిపోయింది, ఏం లేదనమాట, పొలం అంతా పగిలిపోయింది. అందులో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడా కదా. ఇప్పుడు ఏమో కానీ అప్పుడు అయ్యాడు అనమాట, స్టోరీలో అయ్యాడు. సో అయిన తర్వాత దేవుడు వరం ఇచ్చినమాట, చలో నీకేం కోరిక, ఏం కావాలి కోరిక, ఏం చెప్పు అనేసి అంటే నాకు పని చేయకుండానే నాకు ఫుడ్ కావాలన్నాడు అనమాట. దేవుడు ఏమంటాడు మరి? దేవుడు ఎట్లా ఎప్పుడు ఇట్లానే ఉంటుంది, తదాసు, అంతేనా కదా. పని చేయకుండానే ఫుడ్ అనేసరికి సరే తదాసు అనేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక రొట్టె ముక్కని పైనుంచి కిందికి పడేస్తాడు. అది అతను కూర్చునే దగ్గరనే కింద పడుతుంది అనమాట. ఆ పడ్డప్పుడు ఏమవుతుంది అంటే పొలం అంతా ఎండుకోపోయింది, కొంచెం పగులుంది, కొంచెం లోపలికి పోయింది. సో లోపలికి పోతే మరి ఏం చేయాలి, అతను తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం మట్టిని ఇట్లా తీస్తున్నాడు, ఇట్లా పట్టుకుందామని వెళ్ళేసరికి కొంచెం చేయి టచ్ ఇంకింత లోపలికి వెళ్ళిపోయింది. అది ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకొంచెం మట్టి తీసేసి ఇంకో ప్రయత్నం చేసి ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయింది. పక్కనే పార పలుగు అది ఉందనమాట. అది తీసుకొచ్చి తవ్విండు తెలియకుండానే ఇంత లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఒక 10 feet లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు తీసుకొని ఆ పర్సన్ తిన్నాడు అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్టోరీలో పని చేయకుండా ఆ పర్సన్కి ఫుడ్ వచ్చిందా రాలేదా అంటే దీని అర్థం ఏంది? మరి బిజినెస్లో 20,000 పెట్టగానే 2 లక్షలు వస్తాయా సార్? తెలియకుండా కూడా సరే ఆ పర్సన్ అతనికి తెలియకుండా ఆ ఫుడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఫలితం అనేది ఇచ్చింది. దేవుడు అనేవాడు ఫుడ్ అనేది ఇచ్చిండు, కానీ దాన్ని తీసుకునే ప్రయత్నంలో కొంచెమన్నా వర్క్ చేయాల్సి వస్తుంది. చాలా అవుతా మరి. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ మహాసముద్రం సేఫ్ షాప్ స్టార్టింగ్లో చూసి ఏదో చిన్న కంపెనీ చిన్నదేదో అనుకున్నాను అనమాట. ఏదో ఇండియా హైదరాబాద్లోనే నడుస్తుంది, ఇక్కడ ఎల్బీనార్లో నడుస్తుంది అనుకునేవాడిని. కానీ దీని ప్రపంచం చూస్తే అసలు లోతు ఎంతమైనా సముద్రంలో చూస్తే లోతు తెలుస్తుందా? సేఫ్ షాప్లో కూడా లోతు తెలియదు అనమాట. అంత పెద్ద కంపెనీ అనమాట ఈరోజు, దందార్ కంపెనీ, సేఫ్ షాప్ కంపెనీ. ఈరోజు ఇంత పెద్ద కంపెనీలో కూడా సక్సెస్ అవ్వడం కోసం మన కంపెనీ ఎటువంటి హెల్ప్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, దమ్దారిగా ఈరోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని ఉంది అనమాట ఈరోజు. థ్యాంక్ యూ. ఒకటే ఫిక్స్ అయిపోయాను అనమాట. సోమమ్మ గురించి ఒకటే మాట చెప్తాడు, గుడ్డివాడు ఒక మంచివాడి చేతిలో చేయి పెట్టి వెళ్తే ఎంత సేఫ్గా వెళ్తాడో, ఈరోజు మనం కూడా ఒక అప్లైన్ చెప్పిన ప్రతి పనికి కూడా నో అనకుండా ఎస్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే 100% సక్సెస్ అవ్వడం గ్యారంటీ అనమాట. థ్యాంక్ యూ. ప్రతి టైంలో మేము అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు కళ్ళం కూడా సక్సెస్ అవుతూ ఉన్నాం. సో మరి చేయడానికి అందరు రెడీయా? సో ఈ విధంగా బిజినెస్లో జర్నీ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చాం. నెక్స్ట్ అచీవ్మెంట్స్ విషయంకి వచ్చేసరికి స్టార్టింగ్లో ఒకరోజు ఒక బైక్ కొనలేని పరిస్థితి, ఒక ఫోన్ వాడాలంటే ఒక చిన్న మైక్రోమాక్స్ మొబైల్ అనమాట. బిజినెస్కి వచ్చిన తర్వాతనే ఉన్నది కూడా. బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అసలు బీటెక్లో ఫోనే లేదు. ఫ్రెండ్ ఎవరన్నా మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే మా డాడీ ఫోన్ నెంబర్ ఇచ్చేవాను అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను
ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిజినెస్లోకి రాగానే ఫస్ట్ నేను కొన్న ఒక ఫోన్ వివో V5 మొబైల్ అనమాట. 20,000తో ఒక మొబైల్ కొన్నాను. థ్యాంక్ యూ. తర్వాత చేస్తూ ఒక గ్లామర్ బైక్ అచీవ్ చేయడం జరిగింది. ఇది చిన్న చిన్న డ్రీమ్స్, బిజినెస్కి ఉపయోగపడే విధంగా. తర్వాత ఒక ల్యాప్టాప్ తీసుకోవడం. తర్వాత లైఫ్లో ఎప్పుడు కూడా ఊహించలే అనమాట నేనంటే ఒక స్టేజ్కి వెళ్తాను, ఒక పొజిషన్కి వెళ్తాను అని. కోర్ ట్రైనింగ్లో డ్రీమ్స్ గురించి చెప్తాం కానీ పెట్టదాకా పట్టించుకోం. కానీ ఒకరోజు రాసుకున్న డ్రీమ్ నాకంటే ఒక మంచి టాప్ మొబైల్ ఉండాలి, మినిమం వచ్చేసి ఒక 35,000 మొబైల్ ఉండాలి. దివ్య మేడం కార్ చూసిన తర్వాత నేను కూడా ఒక షిఫ్ట్గా 8 లక్షల కార్ తీసుకోవాలి అని. కానీ ఈరోజు అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్లో ఈరోజు సేఫ్ షాప్ తీసుకొస్తుంది సార్. నేను అనుకున్న 30,000 ఫోన్ అనుకున్న దగ్గర, థ్యాంక్ యూ, నేను ఒక 30,000 మొబైల్ అనుకున్న దగ్గర ఈరోజు నేను ₹1,00,000 మొబైల్ వాడతా సార్. ఐఫోన్ ఎక్స్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక 8 లక్షల కార్ అనుకునే దగ్గర ఈరోజు 15 లక్షల క్రెటా కార్ తీసుకొని నడిపిస్తున్నా సార్ ఈరోజు. థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, మామూలుగా జనాలు తిరిగేవాడిని. వాల్యూ అనేది ఎట్లా ఉంది అంటే ఈరోజు డబ్బుతోనే వాల్యూ ఉంది సార్ బయట. ఇంతకు ముందు సమాజంలో, థ్యాంక్ యూ, ఇంతకుముందు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన టైంలో కూడా ఒక నార్మల్ చిన్న చూపు చేసేవాళ్ళు. ఈరోజు ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళానంటే ఒకప్పుడు బిజినెస్ కోసం చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయని ఫ్రెండ్ మనకు అవసరమా? నో. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్న తర్వాత యాక్సెప్ట్ చేయని వాళ్ళతో మనకు అవసరం లేదనిపించింది అనమాట. థ్యాంక్ యూ. ఈరోజు చూస్తుంటారు అనమాట ఫోన్లో ఫ్రెండ్స్ అందరూ తెలుసుకుంటారు. తెలుస్తుందా తెలియదా? అరే నువ్వు మొన్న రీసెంట్గా 3 ఫ్రెండ్స్ని కలిశాను అనమాట. ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళ ఎట్లుండే అంటే వాళ్ళు మొత్తం ఒక చూపే వేరే విధంగా ఉండేది అనమాట. ఒక నార్మల్ వేలో చూసేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలవాలనుకొని నేను అనుకుంటున్న టైంలో వాళ్ళే ఒక దగ్గర ఎదురయ్యారనమాట. అప్పుడు నా కారు చూసి, నా ఫోన్ చూసి కథం అప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ అనేది టోటల్ చేంజ్ అవుతాయా బాబా? ఎందుకు అవుతాయి? లైఫ్లో కూడా ఎప్పుడు కూడా నేను కూడా ఉంచలేదు సార్ నాకంటూ ఇట్లాంటి ఒక పొజిషన్ వస్తుంది అని. కానీ ఈరోజు సేఫ్ షాప్ నుంచి ఇంత పెద్ద పొజిషన్కి వచ్చింది అంటే జస్ట్ ఒక సిస్టమ్, తర్వాత అప్లయన్స్ పట్టుకొని ఎక్కువ వెళ్ళిపోతా ఉన్నాం. చాలామందికి అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల. నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను కదా, నేను అప్లైన్ మాట వినాలా, నా అప్లైన్ నాకంటే చిన్నోడు, నాకంటే పెద్దోడు అని చెప్పేసి. అది ఎవరికున్నా సరే సార్ బిజినెస్లో ఎప్పుడు కూడా ముందుకు సాగలేరు. ఎంతోమంది నేను కళ్ళ ముందు చూశాను. నేను బిజినెస్ స్టార్టింగ్ చేసిన రోజుల్లో నాకన్నా పెద్ద పెద్ద రిజల్ట్ తీసేవాళ్ళు కొంతమంది వచ్చిండే. నేను అక్కడెక్కడో ట్రైనింగ్లోకి వస్తే, వెన్యూలోకి వస్తే నేను లాస్ట్ నుంచి ఉన్నవాడిని. వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు ఫుల్గా టీం తీసుకొచ్చేవాళ్ళు. అప్లైన్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు బిజినెస్లో లేరు ఈరోజు. థ్యాంక్ యూ. సో ఇట్లా అప్లైన్ ప్రతి మూమెంట్లో, ప్రతి టైంలో ఏ టు జెడ్ ఏ పని చెప్తే ఆ పని 100% చేస్తూ వెళ్తున్నాం. ఈరోజు మీ పొజిషన్లో వచ్చేసాం అనమాట. ఈరోజు నాకు విషయంలో చూసుకుంటే నేను ఏ ఫోన్ వాడాలి, ఏ కార్ వాడాలి అనేది కూడా నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు కార్ల గురించి కూడా తెలియదు. దివ్య మేడం కార్ చూసి షిఫ్ట్ కార్ అనుకున్నాను. మన సోమశంకర్ మా గురించి అనమాట. ఒకసారి గట్టిగా క్లాస్ అనమాట మా గురించి. థ్యాంక్ యూ. ఒక చిన్న కార్ అనుకున్నానమాట. మన మా గురించి తిరుగుతారనమాట, బలెనో కార్. సో అట్లాంటి బలెనో కార్ తీసుకుందామని అనుకున్నాను. మా సోమశంకర్ మా గురించి చెప్పాను అనమాట. మా గురించి ఇట్లా బలెనో కార్ తీసుకుందాం అనుకున్నాను. నో టైగర్ అని మెసేజ్ వచ్చింది. దిశలో ఉన్నాడు గురుజీ, నో అని పెట్టాడు అనమాట. తర్వాత ఇంకోటి నా హైట్కి సరిపోదని చెప్పాడు. హైట్కి సరిపోదంటే పొడవు ఉండే బండి ఏంటంటే సియాజ్ అని ఒక బండి ఉంది సేమ్ అందులోనే, అది తక్కువ రేటు అంటే అనమాట. సియాజ్లో తీసుకుందామని చెప్పాను అనమాట. దానికోసం మెసేజ్ పెడితే గురుజీ కాల్ చేసి ఒకటే మాట అన్నాడు, నువ్వు కూర్చుంటే కాళ్ళు తాకుతాయి, లేస్తే పైన కూర్చుంటే టాప్ తాకుతుంది అని చెప్పాడు అనమాట. అంతేనా కదా? సో మరి ఏ బండి చూస్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదనమాట. అట్లాంటి దాంట్లో అసలు నా ఊహల్లోనే లేదనమాట. ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చిన బండి క్రెటా కార్ అనమాట. థ్యాంక్ యూ. మా గురించి ఒకటే మాట్లాడనమాట, టైగర్ నువ్వు ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసాయి, నువ్వు క్రెటా కార్కి వెళ్తున్నావు, ఈరోజు వెళ్ళి బుకింగ్ చేసి తీసేసుకో అని చెప్పాడు అనమాట. ఆ ఒక్క విషయం దగ్గర మాత్రం ఎటువంటి ఆలోచన కూడా లేదనమాట. గురుజీ చెప్పాడు అని చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోయాం, తీసుకోవడం జరిగిందనమాట. ఒకవేళ నన్ను అది కాకుండా వేరే కార్ ఏదైనా తీసుకుని ఉంటే ఈరోజు ఫీల్ అయ్యేమోనేమో, అరే ఎంత మంచి కార్ మిస్ అయిపోయానా అని. అంతేనా కదా? సో ఈరోజు లగ్జరీగా లైఫ్లో ఎప్పుడు కూడా ఊహించే విధంగా నేను కార్లో తిరుగుతూ ఉన్నాను అంటే కారణం ఈరోజు సేఫ్ షాప్ సిస్టమ్ అండ్ మన అప్లయన్స్ అనమాట ఈరోజు. థ్యాంక్ యూ. సో ఈ విధంగా చేస్తూ బిజినెస్లో ఇది సక్సెస్ఫుల్ జర్నీ మధ్యలో వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ టోటల్ నా అచీవ్మెంట్స్.
దీంతో పాటు ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటే బీటెక్లో ఒక ట్రిప్ ఉంటుంది అనమాట థర్డ్ ఇయర్లో. మొత్తం క్లాస్ మెంబర్స్ అంతా కలిసి ఇండియా టూర్కి ఒక ట్రిప్కి తీసుకెళ్తారు 2-3 ప్లేస్లకి. వెళ్తారా వెళ్ళరా? విన్నుంటారు మీరు ఆ మధ్య విఎన్ఆర్ స్కూల్ కాలేజ్ బస్ వెళ్ళి మొత్తం హిమాలయాల్లో పడిపోయింది అని చెప్పేసి. అటువంటి ట్రిప్స్ అనమాట. కాలేజీలో నుంచి అటువంటి ట్రిప్కి వెళ్తే ఈవెన్ అక్కడ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నేను అనిపించింది అనమాట, కాలేజ్ లైఫ్ అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది అంటే జనరల్గా జరిగేది ఎంజాయ్మెంట్ అంతా స్కూల్ కాలేజ్ లైఫ్లోనే అయిపోతుంది, అంతేనా కదా? బయట ప్రపంచంలోకి వచ్చామంటే ఇక జాబ్ అని చెప్పి పరిగెత్తు, ఇక లైఫ్ అనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఎంజాయ్ చేసినా సరే 1-2 ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తాం ఈరోజు బయట వచ్చి, అంతేనా కదా? కాలేజ్ రోజుల్లో డబ్బు లేదు, టైం ఫుల్ ఉండే, కానీ తర్వాత ఎంజాయ్ చేద్దామంటే తర్వాత ఫ్రెండ్స్ ఉండరు. ఆ తర్వాత పర్సన్ జాబ్ చేయని బిజినెస్ చేయని ఏం చేసినా సరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు కూడా ఉండరు అనమాట. కానీ లైఫ్ అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఈరోజు సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఎందుకు అనిపించింది అంటే కూడా చెప్తాను. నేను ప్లాన్ ఇన్న రోజే డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక చిన్న రీజన్, దివ్యమైనది కాకుండా ఇంకొక ఫోటోలు చూపించారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మన మా గురించింది అనమాట. గోవా ట్రిప్ దిశాక సంథింగ్ అక్కడికి వెళ్ళారు. అక్కడ గోవా ట్రిప్లో ఒక 5 స్టార్ హోటల్లో ఫోటోలు దిగడం అది చూశాను అనమాట. ఈ బిజినెస్లోకి వస్తే ఎంజాయ్మెంట్ కూడా దొరుకుతుంది, ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చి బిజినెస్లోకి వచ్చారు రావడం జరిగిందన్నమాట. ఆ ట్రిప్లో సీను గురించి వచ్చి లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు చూశాను నేను. మా ఫ్రెండ్ వెళ్ళలేడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిండు. అంటే వీళ్ళిద్దరు కలిసి దిగిన ఒక ఫోటో కూడా చూసినా అనమాట. అది చూసిన తర్వాత కూడా నమ్మలేదు, మళ్ళీ చూశాను. ఇట్లాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది అనిపించి వచ్చాను. ఈరోజు లైఫ్లో స్కూల్ లెవెల్ కాదు, కాలేజ్ లెవెల్ కాదు, ఒకవేళ బిజినెస్లో లేకపోతే జీవితంలో కూడా ఇట్లాంటి ఎంజాయ్మెంట్ దొరికేవారు కాదు నాకు అనమాట. సో మొన్ననే రీసెంట్గా మా గురించి ఇందాక చెప్పినట్టు అనమాట, కంపెనీ నుంచి యూరోప్ ట్రిప్, స్విట్జర్లాండ్, ప్యారిస్ ట్రిప్. జీవితంలో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లైట్ ఎక్కుతానని చెప్పేసి. ఒకవేళ ఎక్కినా కానీ ఇండియా లోపల తిరుగుతామేమో ఫ్లైట్, కానీ ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో ఆల్మోస్ట్ 12 అవర్స్ ఫ్లైట్ జర్నీ, ఒక లగ్జరీస్గా మళ్ళీ అది కూడా. నాకు మొన్న ఒక ఫోటో వచ్చిందండి. ఆ ఫోటో ఏముందంటే హైదరాబాద్ టు ప్యారిస్, ఢిల్లీ టు ప్యారిస్, ప్యారిస్ టు ఢిల్లీ టికెట్ అని ఎవరో నాకు స్క్రీన్ షాట్ పంపారు. దాంట్లో టికెట్ కాస్ట్ చూస్తే 3,13,000 రూపాయలు ఉందన్నమాట. ఖాళీ ఢిల్లీ నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి ఢిల్లీకి. ఆ ట్రిప్లో మన కంపెనీ ఒక్క పర్సన్ మీద పెట్టే టికెట్ వచ్చేసి 3,13,000 రూపాయలు. థ్యాంక్ యూ. జీవితాంతం కష్టపడ్డా సరే ఈరోజు ఒక మనిషి 10,000, 20,000 సంపాదించాడంటే అందులో నుంచి ఒక 22,000, 3,000 ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు సేఫ్ షాప్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఫ్రెషర్ లెవెల్ ఉన్నా అంటే నువ్వు 90,000 సంపాదించుకో, నేను 6 లక్షలు 8 లక్షల ప్యాకేజ్లో నిన్ను యూరోప్ తీసుకెళ్తా ఉంటుంది అనమాట ఈరోజు. థ్యాంక్ యూ. సో ఎంజాయ్మెంట్ విషయంలో యూరోప్, ప్యారిస్ వెళ్ళాం, అక్కడ ఐఫిల్ టవర్ మా గురించి చెప్పినట్టు స్విట్జర్లాండ్లో కానీ ఆ మంచుగడ్డల్లో ఎక్కి ఆడుతుంటే కూడా అసలు మొత్తం జన్మలకు ధన్యమైపోయే పరిస్థితి అనమాట ఈరోజు. అటువంటి పొజిషన్లో ఈరోజు సేఫ్ షాప్ మమ్మల్ని ఉంచింది అంటే ఒకసారి సేఫ్ షాప్ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. ఆ ఫారెన్ ట్రిప్ అయిపోయింది అనమాట. యూరోప్ వెళ్ళొచ్చాం, 7-8 డేస్ వెళ్ళొచ్చాం. జస్ట్ ఈ ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళి రావడం జరిగింది. ఆ బ్యాంకాక్లో ఎంజాయ్మెంట్ అంతా అసలు మజానే వేరుంటుంది అనమాట. సముద్రంలో 20 ఫీట్ల లోపలికి తీసుకెళ్లి మనిషిని నడిపిస్తున్నారు ఎండల్లో. 20 ఫీట్ల ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి 20 ఫీట్లు తీసుకెళ్ళి చేపలని టచ్ చేపిస్తున్నారు ఇట్లా. మళ్ళీ గుర్తొచ్చిందనమాట, ఆ రోజులు ఎక్కడ పోయినాయి, నా లైఫ్ ఎక్కడ ఉండేదని. స్విమ్మింగ్ పూల్ పోవడానికి 55 రూపీస్ లేవు నా దగ్గర. ఒక రోజు కాదు, చాలా రోజులు. 50 రూపీస్ వచ్చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ రెంట్, ఒక 5 రూపీస్ వచ్చి ఒక షార్ట్ ఇస్తారనమాట అలా. సో దానికోసం ఒక 55 రూపీస్ లేని సిచ్యువేషన్ ఉన్న నేను ఆ రోజు సముద్రంలో 20 ఫీట్ల లోపలికి తీసుకెళ్ళి చేస్తుంటే ఆ రోజు గుర్తొచ్చింది అనమాట. అసలు జిందగీలా మనిషి అన్న వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా సేఫ్ షాప్లో డైమండ్ అవ్వాల్సిందే రోజు. థ్యాంక్ యూ. 2-3 సంవత్సరాలనే ఒక మనిషి ఈ రేంజ్లో నుంచి ఈ రేంజ్కి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏ రోజు కూడా ఏ లైఫ్లో కూడా ఎక్కడ కూడా రాదు సార్. ఈరోజు సేఫ్ షాప్ నుంచి వచ్చింది అంటే డెసిషన్ తీసుకున్నాను నేను. ఇట్లాంటి ఒక ఫంక్షన్ చూసి డెసిషన్ తీసుకున్నాను చేయాలని. ఈరోజు చేస్తూ ఈరోజు ముంగరికి ఈరోజు ఇంత దూరం సక్సెస్ఫుల్గా మీ ముందుకు వచ్చామన్నమాట. సో ఈ విధంగా అచీవ్మెంట్స్ చేస్తూ లైఫ్లో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ట్రిప్ ఇంకోటి ఏముంది సార్ ఈసారి? USA. మా ఫ్రెండ్స్ అందరూ చదువుకోవడానికి వెళ్ళారనమాట. కానీ నేను ఇప్పుడు సెప్టెంబర్లో ఖాళీ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను నేను అక్కడికి. థ్యాంక్ యూ అనమాట. సో
నాతో పాటు నేను వెళ్ళడం కాకుండా నా టీంని కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి నాకు ఒక చిన్న డ్రీమ్ సార్. నా డ్రీమ్ అంటే ఎవరున్నారు సార్? మరి నా టీంలో నా లైఫ్లో ఇప్పటివరకు చెప్పినవన్నీ అచీవ్మెంట్స్ అని ఒకవైపు, లైఫ్లో సగం పాటు మాత్రమే, సగం 30%. తర్వాత పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఇంత పెద్ద టీం అనమాట ఈరోజు. థ్యాంక్ యూ. ఎంత పెద్ద టీం, ఎంత మంచి అచీవ్మెంట్ అంటే చెప్తున్నా చూడండి. మొన్న జరిగిన చిన్న సిచ్యువేషనే, నేను బ్యాంకాక్ వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఉంది, అంతలో ఈ ఫంక్షన్ ఫిక్స్ అయింది. మా గురూజీని అడిగానమాట, గురూజీ బ్యాంకాక్ మరి క్యాన్సిల్ చేసుకుందాం, ఇంత పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే మరి చేయగలుగుతారా అని. టైగర్ నేను ఉన్నా కదా, నువ్వు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసినావు అని చెప్పిన అనమాట మా గురూజీ. ఒకసారి గట్టిగా క్లాప్స్ అనమాట. థ్యాంక్ యూ. అది వెళ్ళి నేను 1 వీక్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాను. వచ్చేసరికి టోటల్ ఫంక్షన్ అరేంజ్మెంట్ మొత్తం జరిగిపోయింది అనమాట ఈరోజు ఇక్కడ. సో ఈరోజు మా గురించి ఒక్కడే కాకుండా ఈరోజు ఫ్రంట్ లైన్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేకుండా కూడా ఈరోజు కష్టపడ్డారు. వచ్చారా మీ అందరి దగ్గరికి? థ్యాంక్ యూ. అనిపించవచ్చు అనమాట, డబ్బుల కోసం ఫుల్గా వస్తున్నారు అని. కానీ ఒక్క రోజు అలా వచ్చారు కాబట్టి, అలా బలవంతంగా నన్ను తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు సీని గురించి అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ నించున్నా ఈరోజు. థ్యాంక్ యూ. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే సార్, ఫంక్షన్లు ట్రైనింగ్లు మిస్ అవ్వద్దని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి డెసిషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఈరోజు బిజినెస్లో నేను డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు అనుకూలంగా ఎట్లా వచ్చేదంటే, ఏదైనా ఫంక్షన్ రాబోతుంది అనగానే ఆ వీక్లో ఎట్లా చెక్ వచ్చేది అనమాట. లేదంటే ఆ తర్వాత ఫంక్షన్ జరిగిన తర్వాతనే సరే చెక్ వచ్చేది. ఆ విధంగా అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయినాను. ఎందుకంటే మనస్ఫూర్తిగా బిజినెస్ చేసాం. ఫార్మాలిటీగా బిజినెస్ చేస్తే రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా బిజినెస్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ గ్యారంటీ. చేయడానికి అందరు రెడీయా? టార్గెట్ విన్ అవడానికి రెడీయా? ఎంతమంది ఉంటారు సార్ యూరోప్? సార్ గట్టిగా క్లాస్ అందరు మీ అందరి కోసం. థ్యాంక్ యూ. సో ఇవి సార్ నా అచీవ్మెంట్స్. ఇంకా కమిట్మెంట్ విషయం వచ్చేసరికి ఇప్పుడే జస్ట్ రూబీ, నెక్స్ట్ అయిపోతే డైమండ్ అయిపోతామేమో. సో నేను అవ్వడం వరకు ఏమంతా అది లేదు, కానీ నెక్స్ట్ ఇంకా ఉండే లీడర్స్, నెక్స్ట్ ఇంకా వచ్చే టీం సపోర్ట్ చేయడానికి ఫుల్గా రెడీ ఉన్నాం. ఈ రోజు నుంచే ఫుల్గా వర్క్ చేయడానికి రెడీ అయిపోయామన్నమాట. సో నా కింద వచ్చే ప్రతి టీంలో కరెక్ట్గా వర్కౌట్ చేసే ప్రతి మనిషి ఎవరున్నా సరే వాళ్ళని డైమండ్ చేయడానికి నేను 100% రెడీ ఉన్నా సార్. థ్యాంక్ యూ. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన మహాగురుజీలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్పండి, గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. సో ఇంత మంచి మా అవకాశం ఇచ్చినందుకు మహాగురువులో కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో ఇంకా మన మహాగురుజులు ఎంతో దూరం నుంచి విలువైన టైం కేటాయించుకొని ఇక్కడ